ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. హెలికాప్టర్ మీద దిగాడు, తిరిగేసి వచ్చాడు. ఎందుకు దిగావు హెలికాప్టర్ మీద తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆశ్చర్యపోయారు అందరం. వాట్ ఈస్ దిస్ అంటే మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ, పోలీస్, రెవెన్యూ, ఎంటైర్ మిషనరీ, పిఎంఓ సీఎంఓ వస్తున్నారని పొద్దున 10 గంటల నుంచి వీళ్ళు 2 3 వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరం. మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్ ఆగిపోయాయి. నువ్వేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్వి, నీకు తెలీదా మొత్తం పనులు అయిపోతా మీరు వస్తేని? మీరు చూడాలనుకుంటే పైన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది, ఎక్కడైతే దిగారన్నాడు. అంటే రాజీవ్ గాంధీ అంటే యంగ్ ఫెలో చాలా స్పోర్టివ్గా తీసుకుని రాజీవ్ గాంధీ చెప్పాడు, బట్ అవర్ సిస్టమ్ సేస్ అన్లెస్ వీ గో దేర్ వాచ్ ఐ కాంట్ గివ్ ఎనీ మనీ. యూ హ్యావ్ ఆస్క్డ్ రైట్ క్వశ్చన్, బట్ అవర్ సిస్టమ్ ఈజ్ సచ్. నాకు నిజంగా అప్పుడు అనిపించింది రాజీవ్ గాంధీ చాలా బాగా చెప్పాడు, ఏం కోత మించుకోకుండా అని. అలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉండేవారు. అలా ఇప్పుడు అసలు నన్ను ఎందుకు పిలవలేదు, మాకు అడ్మిటేషన్ రాలేదు, ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ మేమైనా అంతే, నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవడానికి అవకాశాలు అలా ఇవే ఉంటున్నాయి. కానీ కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇలా వారం వస్తాడు సీఎం గారు అనేటప్పటికి మొత్తం ఇప్పుడు ఆయన ఇది పెడుతుంటాడు కాన్ఫరెన్స్లు. ఈ కాన్ఫరెన్స్లు వీటి వల్ల టైం పాడవుతుంది తప్ప పెద్ద బెనిఫిట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన ఏదో ఇది పెట్టుకున్నాడు బాయ్నెట్ మీద, ఏదో దాన్ని ఏదో అన్నారు, డాష్బోర్డ్లో ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన. అన్నీ చూసి ఇది మొత్తం ఈ కాఫర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ, ఇది కొట్టుకుపోవటం కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోను. చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము మీకు కానీ లీక్ చేసామనుకో, కాపీ రైట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎక్కడైనా విన్నారా ఇది? కాపీ రైట్ యాక్ట్ ఏంటండి? కాపీ రైట్ అంటే ఎవడో కథ రాసుకుని ఎండమూరి వీరేంద్రనాథో ఇద్దరు సులోచనారాయణో కథని మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసేస్తే ఆ కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ అయింది కాబట్టి నాకు ఇంత పెనాల్టీ కట్టని అడుగుతారు. ఇళయరాజా మ్యూజిక్ కాదు, మన డబ్బు ఇచ్చి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి క్లియర్గా ఏమని ఇచ్చారంటే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ పిఓఈ, అంటే ఎవరైతే ఇచ్చారో ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు, ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఒప్పుకోకుండా మేము మీకు ఎలా ఇస్తాం, కాపీ రైట్ ఎఫెక్ట్ అవుతుంది, అందుకని మేము అని రిజెక్ట్ చేశాం. అక్కడ వినలేదు నేను. ఏముందో అందులో ఏముండి ఉండదో, వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తారు. ఊరికే మనకు తెలుసుకోవడానికి ఇలాగ మనం తీసుకుంటుంటే మనకి ఏమేమి తెలుస్తున్నాయంటే, ఈ కాఫర్ డ్యామ్ ఎందుకు పోయిందన్న దాని మీద పుల్లారావు గారండి, మనకు వెస్ట్ గోదావరి పోలవరం ఆయన ఒక ఆయన ఉన్నాడు, వెంటపాటి పుల్లారావు, మీకు అందరికీ తెలుసున్న పేరే అది. ఆయన కూడా పోలవరం మీద కానీ స్టేట్ వాటి మీద కానీ నిత్యం మీడియాలోకి వస్తుంటాడు. ఢిల్లీ మీడియాలో కూడా ఆయన రెగ్యులర్గా కనబడుతుంటాడు. బాగా చదువుకున్నవాడు, నాకు కూడా ఆయన బాగా ఫ్రెండ్, మా స్పోక్స్ పర్సన్. ఇంకా చాలా ఆయన ఈ పోలవరం మీద ఎన్జిటీలో వేసాడు, గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తే 2019లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే, ఎందుకు ఆ కన్నాలు మేము పూడ్చలేదంటే, కాఫర్ డ్యామ్ కన్నాలు ఏ కన్నాల వల్ల అయితే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని అంటున్నారో ఆ కన్నాలు మేము ఎందుకు పూడ్చలేదంటే, ఇది ఎక్కడ కోర్టులో ఇచ్చిన ఎఫిడేవిట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కోర్టులో ఇచ్చిన ఎఫిడేవిట్ ఏంటంటే, అవి అలాగ ఉండకపోతే కానీ కన్నాలు పూడిస్తే ఇన్కంప్లీట్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కారణంగా ఇది అవసరమైంది, ఈ కన్నాలు తెరిచిపెట్టి ఉంచడం. కరెక్టే, ఎందుకంటే పూడిస్తే మునిగిపోతాయి ప్రాంతాలు, అందుకని పోడవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా అక్కడ గొడవ చేశారు, బాగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి మార్చకుండా మీరు కాఫర్ డ్యామ్ కంప్లీట్ కట్టేస్తే నీరు ఆగిపోయి మునిగిపోతాయి. అదే రాసి అందుకని చెప్పి మేము దాన్ని చేయలేదు అన్నారు. తర్వాత ఈ రమేష్ ఏం చేశాడంటే, జలశక్తికి అడిగాడు అదేంటి కారణం చెప్పండి అని. ఎందుకు పోయింది డయాఫ్రమ్ అని అడిగితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ఈ కాఫర్ డ్యాంలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో